నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తుంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్న సందేహాలు చాలా మందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయ పదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి రఘుపతి రాస్తున్నారు. హయగ్రీవుడు ఎవరు, ఆయన్ని ఎలా ధ్యానించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మహానుభావుడైనటువంటి హయగ్రీవుడు అనేవాడు విపరీతమైన తపస్సు చేసి 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 తానొక వరం అడిగాడు. నా రూపంలో ఉండేటటువంటి వాడే నన్ను వధించాలి అని. అమ్మ ఆశ్చర్యపడింది. నీ రూపంలో ఉండేవాడు నిన్ను వధించాలా, లేకపోతే వధింపబడకూడదా? చిత్రంగా ఉంటాయి, అంతరర్థం వేరుగా ఉంటుంది. పై కథ విశేషం తెలుసుకుందాం. సరే, అయిపోయింది. హయగ్రీవుడు విశేషమైనటువంటి బాధలను అందరినీ పెడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు రాక్షస వధంతా చేసేసి ఒకసారి విశ్రాంతి తీసుకుందామని ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని, ఎవరూ నన్ను ఏ విధంగానూ విశ్రాంతికి భంగం చేయకండి, చక్కగా నేను నిద్రిస్తాను, విశ్రాంతి తీసుకుంటాను, చాలా కాలం పోరాడి పోరాడి అలసిపోయాను అని ఒక చోట నిద్రిస్తున్నాడు. అదే సమయంలో మధుకైటబులనే పేరు కలిగిన రాక్షసుడు విపరీతమైనటువంటి వేగంతో వచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఆ బ్రహ్మని తీవ్రంగా బాధించడం మొదలెట్టాడు. తీవ్రంగా బాధించడం మామూలుగా కాదు. ఎంతకాలం కూర్చుంటావు ఈ పద్మంలో, ఎంతకాలం సృష్టి చేస్తూ ఉంటావు, ఎంతకాలం ఈ గడ్డం పెంచుకుని 4 వేదాలని పఠిస్తావు, దిగు, మేము ఓసారి చేస్తాం. వెంటనే బ్రహ్మ ఆలోచించాడు, ఏం చేయాలో తోచలా. శంకరుడికి చెప్పాడు, ఇలా ఉంది పరిస్థితి, నువ్వు లయకర్త కదా, నువ్వేవైనా చేస్తావని. వాడికి ఉన్నటువంటి విధానం చూస్తే నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఈ ఇద్దరి ద్వారా, అంటే మన ఇద్దరి ద్వారా అయ్యేలేదు, విష్ణువు దగ్గరికి వెళదాం. విష్ణువు అంతరాయాన్ని సహించలేక విపరీతమైనటువంటి అలసిపోయిన కారణంగా ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు వెళ్ళడం మంచిదేనా? తప్పనిసరి పరిస్థితి, వెళదాం. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఆ మహానుభావుడైనటువంటి విష్ణువు చక్కగా ఆ బాణాన్ని ఏర్పాటు చేసుకుని, ఆయనకు ఉంటుంది కదా శంఖవరం నందకీ చక్రి శాంగధన్వా, చక్కనైనటువంటి వింటిని ధరించుంటాడు. ఆ వింటిలో బాణాన్ని అలా ఎక్కువ పెట్టాడో లేదో నిద్ర వచ్చింది, పడుకున్నాడు ఆయన. అంతే, ఎక్కువ పెట్టబడ్డ బాణం అలాగే ఉంది, పక్కన ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోయినటువంటి సందర్భంలో ఈ ఇద్దరిలో ఒకరు చెదపురుగు వేషం వేసుకుని, అంటే రూపాన్ని మార్చుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వెంటనే ఆ చెదపురుగు రూపంలో ఆ వింటినారిని ఒక్కసారి కొరికారు. కొరికిన మరుక్షణం ఈ లోపల బిగింపబడ్డటువంటి ఉంది కదా, అంటే ఎక్కువ పెట్టబడ్డటువంటి బాణం ఉందిగా, ఆ బాణం టక్కన ఈ మహానుభావుడైన విష్ణు యొక్క కంఠాన్ని అలా ఛేదించేసి కంఠం దూరంగా పడిపోయేలాగా ఈయనలా ఉండిపోయేలా అయింది. వెంటనే ఇద్దరికీ భయం వేసిపోయింది. ఏం జరుగుతుందో అని వణికిపోతుంటే అప్పుడు వెంటనే ఏం చేయాలో తోచినటువంటి ఇద్దరూ కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది జరిగింది. పూర్వపు ఇతిహాస పురాణాల కథల్ని కానీ వింటే ఏదైనా మానసికమైన కష్టం, భయం, వణుకు అవి వస్తే అమ్మకి చెప్పాలనే యథార్థం మనకి తెలుస్తుంది. చాలామంది కష్టం వస్తే స్నేహితులతో పంచుకుంటున్నామని ఏడుస్తూ ఉంటారు. అది కాదు కావాల్సింది, తల్లితో చెప్పుకోవాలి. వెంటనే ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఇదేమిటమ్మా, మేము మానసికంగా వణికిపోతూ ఏం జరుగుతుందో విష్ణువు లేకుండా చేసినటువంటి ఘోరమైన మహాపాతకాన్ని చేశాం అని వాళ్ళిద్దరూ అంటుంటే ఆవిడంది, వాడు ఈ విధంగా వరాన్ని కోరుకున్నాడు, నేనే వరాన్ని ఇచ్చాను. విష్ణు యొక్క తల ఖండింపబడింది కాబట్టి ఇది కూడా మీ ఇద్దరం ఏర్పాటు చేసుకున్న విధానమే. కాబట్టి చక్కనైనటువంటి హయం
గుర్రం యొక్క తలను తెచ్చి పెడతానని చెప్పి హయాన్ని ఆ తలకి ఏర్పాటు చేస్తే, అంటే హయ ముఖాన్ని, గుర్రం ముఖాన్ని ఏర్పాటు చేస్తే ఆయన హయగ్రీవుడు అయ్యాడు. అయినటువంటి ఆయన సరే మామూలుగా తర్వాత ఈ హయగ్రీవుడు అనేటటువంటి వాడిని చంపాడు. ఇది పై కథ. గ్రీవము అంటే కంఠం అని అర్థం. కంఠం ఏం చేస్తుంది? మంత్ర జపాన్ని చేసేటటువంటి శక్తి ఉంటుంది. మంత్రజపం ఎంతగా ఎక్కువ చేస్తూ ఉంటే అంతా తపశ్శక్తి పెరుగుతూ ఉంటుంది. మొత్తం రాక్షసులందరినీ వధించేసి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు తపశ్శక్తిని పూర్తిగా కోల్పోయాడు. ఎందుకని? రాక్షసవదంతా భయంకరమైన తపస్సు చేసిన రాక్షసుల యొక్క ఆ మొత్తం తపశ్శక్తి వారి కోసం వినియోగింపబడిపోతే ఖాళీగా ఉండిపోయాడు. తపశ్శక్తి క్షీణించిన వాడయ్యాడు. అంచేత మళ్ళీ తాను తపస్సుని చెయ్యాలనే అభిప్రాయంతో అక్కడ నిద్రిస్తూ కనిపించాడు తప్ప నిజంగా విష్ణువుకి అలసటే ఉంటుంది. ఆయన మళ్ళీ తపశ్శక్తిని బాగా పెంచుకుని హయగ్రీవుడికి ఉండేటటువంటి తపశ్శక్తి ఎంత అని ఆలోచించి వాణ్ణి చంపడానికి కావలసినటువంటి నిజమైన తపశ్శక్తిని ఆర్జించడం కోసం ఆయన ఉంటే వీళ్ళిద్దరూ వెళ్ళి ఈ వింటినారిని కొరికి ఆ తలపోయేలా చేశారు. వెంటనే హయం యొక్క గ్రీవాన్ని తెచ్చి అతికించారు. ఆ తర్వాత హయగ్రీవుడిని చంపగలిగాడు. అంచేతనే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక ఆకృతిం ఆధారం సర్వ విద్యానాం. విద్య అంటే మనం చదువుకునే బిఏలు బీటెక్లు ఇవి కాదు. విద్య అంటే మంత్రము అని అర్థం. శ్రీ విద్య అంటారు, అంటే శ్రీమంత్రం అని అర్థం. బలాతిబల విద్యలని శ్రీమద్ రామాయణంలో ఉపదేశించాడు విశ్వామిత్రుడు కుశీల వరకు. అంచేత విద్యలు అంటే మంత్రం అని అర్థం. ఆధారం సర్వ విద్యానాం అంటే ఏ మంత్రాన్ని నువ్వు ఉపదేశపూర్వకంగా స్వీకరించిన గురువు నుంచి హయగ్రీవోపాసన కానీ చేసినట్లయితే సర్వ విద్యలకి ఆధారభూతుడు ఆయన కాబట్టి నిన్ను అమోఘంగా తపశ్శక్తిమంతునిగా చేస్తాడు అనేది దీనిలోని రహస్యం. కాబట్టి హయగ్రీవుడు ఎవరు అంటే మొత్తం అన్ని మంత్రాలకి అధిష్టాత, తపశ్శక్తిమంతుడు, ఆ మంత్రం ఫలించేలా చేయగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు అని అర్థం. అంత గొప్పవాడు హయగ్రీవుడు. చేతనే హయగ్రీవ ధ్యానాన్ని చేశాకే మిగిలిన కార్యక్రమాలను చేస్తారు తపస్సు చేసేటటువంటి సందర్భంలో. మరి ఉత్తరం చూద్దామండి. ఆదిలాబాద్ నుంచి సీతారాం రాస్తున్నారు. ఆడవారు, చిన్నపిల్లలు శ్మశానానికి వెళ్ళకూడదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కాలం మారిన తర్వాత ఈ దేవుణ్ణి చూడకూడదు అని అంటే మేము వెళ్తాం, చూస్తాం. నువ్వు ఏ దృష్టితో చూసావు? ఏవైనా సరే చూడాలి అనే పట్టుదలతో చూస్తున్నావు తప్ప భక్తితో చుట్టలేదుగా. చూసిన తర్వాత అమ్మో మళ్ళీ ఏమంటారో అని భయంతో దాక్కుంటున్నావుగా. అది విజయం అవుతుందా? అది చూడడం అవుతుందా? ఆ దైవ అనుగ్రహం నీకు లభిస్తుందా? నిజంగా శ్రద్ధ ఉంటే అలాగే చేస్తావా? ఎంతో ఆనందంతో వెళ్ళి సాష్టాంగపడి శరీరం అంతా కూడా ఆనందంతో నిండిపోయేలా చేస్తావా కదా? అలాగే ఏదైనా ఒక నియమం ఉంటే దాన్ని భంగం చేద్దామనేటటువంటి ఆలోచనే తప్ప ప్రాచీనులు ఎందుకు ఈ విధమైనటువంటి నియమాన్ని చేసుంటారనేటటువంటి ఆ దృక్పథంతో ఆలోచిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. శ్మశానానికి చిన్నపిల్లలు అలాగే స్త్రీలు వెళ్ళొద్దు అని అన్నారు. సహజ కాతరా హి స్త్రియ, స్త్రీల యొక్క లక్షణాన్ని చెప్పింది శాస్త్రం. సహజ కాతరా, పుట్టుకతోటే మానసికమైనటువంటి భయంతో పుట్టేటటువంటి వాళ్ళు ఆడపిల్లలు అని. నిజంగా ఆలోచించి చూద్దాం. తన సంతానమైనటువంటి పిల్లవాడో పిల్లో బడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 5 గంటలకల్లా ఇంటికి వస్తుందనేటటువంటి ఆలోచన ఉన్న తల్లికి 4:30 నుండి అంటే 4:30 నుండి పిల్లలు వస్తుంటారు అనే ధ్యాసలోనే ఉంటుంది. ఆ సమయంలో ఆలోచన అంతా వాళ్ళిద్దరి మీదకి వెళ్ళిపోయి తీరుతుంది. పురుషుడు కూడా కలిసి ఉన్నప్పటికీ కూడా సంతానంలో పురుషుడికి ఆ విధమైన భయం ఉండదు, స్త్రీకి మాత్రం భయం ఉంటుంది. ఆ 5 గంటలకి అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయుడు ఇంకో 10 నిమిషాలు ఏదైనా పాఠం చెప్తూ కాస్త ఆలస్యం చేస్తే ఆ 5 నుంచి 5:30కి పిల్లలు వస్తే ఈ అరగంట సేపులోనూ వాళ్ళు ఏదైనా నూతులో పడిపోయారా, ఎవరైనా పీకి పిసికేసేసారా, చచ్చిపోయారా, ఇవే అన్నీ అతి స్నేహ పాపశంకి అన్నీ దురాలోచనలే తప్ప ఒక్క మంచి ఆలోచన. ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నాడేమో, లేకపోతే వస్తూ ఉంటే ఎక్కడైనా సరే మార్గంలో అన్ని వాహనాలు వచ్చిన కారణంగా అడ్డొచ్చిందేమో, ఇవేవి ఉండవు. పూర్తి దురాలోచనలే ఉంటాయి. అట్లా పుట్టుకతో ఇట్లాంటి మనోభయంతో పుట్టినటువంటి స్త్రీలు ఉన్నారే, వాళ్ళని శ్మశానానికి కానీ పంపించినట్టయితే
ఆ దహనం చేయడం, మండుతూ ఉండడం, ఆ ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ఇక లేడనేటటువంటి చింత అది బాగా ఎక్కువైపోయి రాత్రి పరున్నప్పుడు, పగలు తిరుగుతున్నప్పుడు ఆ విధమైన ఊహలే తిరుగుతూ 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 మానసికమైనటువంటి వైకల్యానికి గురవుతారు ఆడవాళ్ళు. కాబట్టి వద్దు అని నిషేధాన్ని చేశారు. 2, చిన్నపిల్లలకి రాత్రి వేళ కలలు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఉదయాన్నే లేచి చెప్పలేరు కాబట్టి వాళ్ళు ఇంకా మాటల్లోని వయసులో పెద్దగా ఏడుస్తూ ఉంటారు. తల్లి గట్టిగా కౌగిలించుకుని వీపు కొడుతూ ఇలా జాగ్రత్తగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం నీకు అబ్బో మంత్రం వేస్తారా తగ్గిపోయింది అనగానే మా ముందుగా అని చెప్పి వాడు అంటాడు. ఆలోచించుకు చూడాలి. పిల్లలకో బెడ్రూము, మాకో బెడ్రూము, దరిద్రం అలవాటది. ఉన్నమాట ఉన్నట్టుగా అందాం. తల్లి అలా ఒకసారి పిల్లాడిని దగ్గరికి చేసుకుని పడుకుంటే రాజప్రాసాదంలో బ్రహ్మాండమైన భటులందరూ తనని రక్షిస్తూ ఉండగా ఉండేటటువంటి ఆలోచన కలుగుతుంది. పిల్లలకి అసలు ఏ విధమైన దుస్వప్నాలు రావు. అలాంటి ఆ అవకాశాన్ని చిన్నపిల్లలు తల్లులు ఇద్దరూ కలిసి ఉండడంతో నేర్చుకోవాలి. చిన్నపిల్లల్ని శ్మశానానికి పంపిస్తే అబ్బో తాతయ్యరా చాలా గొప్పవాడురా అది ఇది అని చెప్తాయి. వాళ్ళు పాపం తిరిగి అక్కడికి వెళితే జరిగేటటువంటి దృశ్యాలు అక్కడ ఒకేసారి దహనమైన ఆ దహనం జరిగే దృశ్యాన్ని 1000 సార్లు వాడు ముందుకి మళ్ళీ వెనక్కి అయిపోయిన తర్వాత మళ్ళీ ముందుకి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ముందుకి అలా ఆలోచిస్తూ మనం చచ్చిపోతాం అన్నమాట. గబుక్కుని చచ్చిపోతే ఏమవుతుంది, చిచ్చు మీద పెడితే మండుతుంది కదా బాబో ఏమవుతుంది, ఇట్లాంటి ఆలోచనలన్నీ కలిగి చిన్న వయసులో ఏ ఆలోచన కలుగుతుందో అదే ఆలోచన అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు కూడా తీసుకువెళ్ళవద్దు అన్నారు. అంచేత ఏవి నియమాలు వాళ్ళు ఆలోచించి చేశారో వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోగలిగినటువంటి రోజున ఇట్లాంటి ఊహలు రావు. ఏవైనా సరే పెద్దవాళ్ళు ఒక నియమాన్ని చేశారు అంటే ఏమైనా వీళ్ళు పాటిస్తారా లేదా, నా మాట పాటించాలి అనే మూర్ఖత్వంతో చేస్తారా? మనకి ఏదో సుఖం శుభం కలగడం కోసం కదా అలా చేస్తారు. పెద్దవాళ్ళ మీద నమ్మకం లేకపోతే శ్మశానానికి వెళ్ళు, నీతో పాటు నీ పిల్లాన్ని కూడా తీసుకెళ్ళు. పెద్దవాళ్ళు ఎప్పుడూ మంచే చేస్తారు. కాబట్టి దీంట్లో ఏదో మంచి చేయడం కోసం పెద్దవాళ్ళు వద్దని నిషేధించారని ఆ దిశగా నువ్వు ఆలోచించి మానేస్తే వాళ్ళ పట్ల గౌరవాన్ని చూపించడం కంటే కూడా నీకు కొత్తదైనటువంటి చేదు అనుభవం రానే రాదు. అక్కడి నుంచి ఇది లోపల 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 ఈ విధమైనటువంటి భయం స్త్రీలకి అదే భయం పిల్లలకి ఉండడంతో మనోవైకల్యం ఏర్పడి ఏమిటోనండి మా వాడు అస్తమానం జడుచుకుంటున్నాడు, ఏమిటో నాకేదో ఆలోచనలన్నీ వస్తున్నాయండి అని అంటాం. వెంటనే ఆంగ్ల వైద్యుడి దగ్గరికి వెళ్ళేసరికి ఈ మాత్రలు వేసుకో ఆ మాత్రలు వేసుకో అని బాగా మన్ను తిన్నటువంటి వానపాము ఎలా అయితే ఎలా మత్తుగా పడి ఉంటుందో అట్లా వీళ్ళిద్దరూ మత్తుగా పడి సుఖమైనటువంటి బుద్ధిని ఆలోచించుకోనీయకుండా తమకు తామే చేసుకుంటున్న వాళ్ళు అవుతారు. అంచేత ఎవరినైతే రావద్దు అని అన్నారో వాళ్ళు రాకుండా ఉండడం సరైనటువంటి విధానం. ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే స్త్రీలు శ్మశానానికి వెళితే వెళ్ళొద్దని చెప్పారు కదే ఎందుకు వెళ్ళావు నువ్వు అని అంటే ప్రతి వాళ్ళకి సమాధానాన్ని చెప్పుకుంటూ ఉండాలి కదా. అంత దొంగతనంగా ఆ పనిని చేయడం ఎందుకు, దాని గురించి ఆలోచించడం ఎందుకు, పిల్లాన్ని కూడా పట్టుకుపోవడం ఎందుకు, వాడు జడుచుకుంటూ ఉంటే వైద్యుడి దగ్గరికి పరిగెత్తడం ఎందుకు. ప్రక్షాళనార్థి పంకస్య దూరాద్ అస్పర్శనం వరం అని సంస్కృతంలో మాట ఉంది. బురదలోకి కాలు వేసి మళ్ళీ కడుక్కుంటూ ఉండడం కంటే బురద ఎక్కడ ఉందో అక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళిపోయి బురద తొక్కకుండా ఉండడం మంచిది అని. కాబట్టి తీసుకువెళ్ళాం తెలియనటువంటి మానసికమైన భయానికి గురవడం కంటే తీసుకువెళ్లకుండా ఉండడం తాను వెళ్లకుండా ఉండడం శ్రేయస్కరం. వెళ్ళేందుకు మనుషులు పురుషుల్ని వెళ్ళమని చెప్పారు కదా, వాళ్ళని తీసుకెళ్దాం. పురుషుల్లో కూడా చిన్నపిల్లలుగా ఉన్నట్టయితే మగవాళ్ళైనా వాళ్ళని కూడా తీసుకువెళ్ళొద్దు అన్నారు. కాబట్టి మానేయడం. ఎవరూ వెళ్ళకూడదంటే బాధపడాలి తప్ప వెళ్ళవలసిన వాళ్ళు కొందరు ఉన్నారని చెప్పినప్పుడు ఎందుకు ఈ కొత్తదైన ఆలోచన మనకు ఉండాలి? కొద్ది బుద్ధితో ఆలోచిస్తే మనకు. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శృతకీర్తి రాస్తున్నారు. దంపతులు కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చని విన్నాను, అదెలా సాధ్యం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి చిన్న తెరలు పెద్ద తెరలు వచ్చేసాక దంపతి అంటే భార్యాభర్త అని అనగానే ఎప్పుడైనా సరే వెంటనే ఆ విధమైనటువంటి సంగమ కార్యాన్ని చేయొచ్చనే ఒక కొత్తదైన దురభిప్రాయం మనకోటి వచ్చింది. అది సరే, ఆ విషయాన్ని అలా ఉంచితే దంపతి బ్రహ్మచర్యాన్ని పాటించడం చాలా చాలా గొప్పదైనటువంటి విషయం. ఏ రోజుల్లో భార్యతో ఉండొచ్చు, ఏ రోజుల్లో భార్యతో ఉండకూడదు అని కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు వాళ్ళు. వాత్స్యాయనుడు కామసూత్రాన్ని కానీ పరిశీలించి చూసినట్టయితే
భార్య మానసికంగా దుఃఖంగా ఉన్నటువంటి సందర్భమే ఉన్నట్టయితే పురుషుడు ప్రలోభ పెట్టి ఇబ్బంది పెట్టి బలవంతాన కానీ అలా చేస్తే తప్పక పుట్టేటటువంటి సంతానం అంటే గర్భధారణ అదే సమయంలో జరిగితే ఆ పుట్టబోయేటటువంటి శిశువు కూడా ఈ విధమైన కసి పగ ద్వేషం స్త్రీ ఆ దృష్టిలో ఉంటుంది కదా, ఏమిటి చెప్పినా వినిపించుకోవడని అదే లక్షణాలు కలిగినటువంటి పిల్లలు కలుగుతారు. రెండోది, ఏదో కారణంగా పాపం శోకిస్తూ ఉంటుంది, అయ్యో తీరలేదు జరగలేదు అది ఇది అని. ఆ శోకకాలంలో కానీ ఇలా జరిగితే అదే విధమైనటువంటి ప్రతిదానికి కూడా దుఃఖపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సంతానమే కలుగుతారు. వైజ్ఞానికంగా మనం బాగా ఆలోచించి చూస్తే ఏ ఏ రోజులు నిషేధమో ఆ రోజు నిషేధ విధితో కానీ ఉన్నట్టయితే అది చాలా మంచిదైనటువంటి పద్ధతి. చంద్రుడి యొక్క వృత్తి ఉంటూ ఉంటుంది. పాడ్యమి నాడు ఒక కళతో, విజయ నాడు 2, తదే నాడు 3, చతుర్థి నాడు 4 ఇలా వెళుతూ వెళుతూ షోడశ కళా పరిపూర్ణుడు. తనకుండే ఒక కళ 15 కళలు పూర్ణిమ కలిపి షోడశ కళా పరిపూర్ణుడై కనిపిస్తాడు. అంచేత ఆ 16 కళలతో నిండినటువంటి చంద్రుడు చంద్రమా మనసో జాతః కాబట్టి మానసికమైనటువంటి ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని కలగజేస్తాడో ఆ రోజున కానీ భార్యతో ఉన్నట్లయితే సంపూర్ణమైనటువంటి హృదయపూర్వక ఆనందం వాళ్ళిద్దరికీ ఏర్పడి పుట్టేటటువంటి పిల్లలకు కూడా హసన్ముఖత్వం, ఆయన చెప్పిన మాట హసన్ముఖత్వం అంటే నవ్వుతోటే ఉండేటటువంటి ముఖం కలిగిన వాళ్ళు కలుగుతారు. కొంతమందికి నవ్వుతూ ఉండడం అనేది అది పుట్టుకతో వచ్చినటువంటి జన్మాదృష్టం తప్ప ఇంకోటేం కాదు. కొంతమంది డిసెంబర్ 1కి నవ్వితే మళ్ళీ ఆగస్టు 15కి నవ్వుతారు, వాళ్ళ కర్మ మళ్ళీ నవంబర్ 16 వరకు నవ్విసావరు. చూడండి మరి ఎందుకని తేడా వస్తూ ఉంటుంది. ఇదే కారణం. మనం బాగా ఆలోచించి చూసినట్టయితే స్త్రీ తాను వెలుపల ఉన్నాక అంటే బహిష్టు అయిన తర్వాత 5వ రోజు వరకు నిషేధమే. ఆ తరువాత రోజు విడిచి రోజు కానీ అలా ఉన్నట్టయితే భర్తతో చక్కని సంతానం కలుగుతుంది అని తెలియజేశారు. అప్పుడు నిజమైనటువంటి ఉత్సాహంతో ఆమె, నిజమైనటువంటి ఆనందంతో ఇతడు ఉంటాడని. ఈ సందర్భంలో అమావాస్య ఒకటి, అలాగే అష్టమి ఒకటి వచ్చినా, పర్వదినాలు వచ్చినా వాటిని లేకుండా ఉండడం. ఇలా కానీ భార్య ఉంటుంది, భార్య యందు ఈ విధమైన దృష్టి లేకుండా ఆయా తిథుల్లో కానీ ఉన్నట్లయితే అది నిజమైనటువంటి బ్రహ్మచర్యమే అవుతుంది, అనుమానం ఏమాత్రం లేదని చెప్పారు. వశిష్ఠుడిని నిత్య బ్రహ్మచారి అని పిలుస్తారు. అగస్త్యుడిని నిత్యోపవాసి అని పిలుస్తారు. అగస్త్యుడు సుఖంగా అన్నీ తింటున్నాడు రోజును, నిత్యోపవాసి సదోపవాసి ఎలా అవుతాడు అంటే ఏ వస్తువుల్ని ఏ కాలంలో మాత్రమే తీసుకోవాలో, ఆ తీసుకున్న తర్వాత మధ్యలో ఇంకా ఏ విధమైన ఆహారాన్ని తీసుకోడో, ఏ రోజున ఏ విధమైన ఉపవాసాన్ని చెయ్యాలో, ఏ రోజున ఉపవసించిన మరునాడు ఏ విధమైన ఆహారాన్ని పారణ రూపంగా అంటే పవిత్రమైన నైవేద్యాన్ని పెట్టి ఆ అన్నాన్ని తినాలో అలా ఖచ్చితమైన ఆహార నియమాలని పాటిస్తూ ఉన్నట్టయితే అది నిత్యోపవాసం అవుతుంది. నిత్యోపవాసం అంటే రోజంతా కొరడాలాగా ఏమీ తినకుండా ఉండడం అనేది సరికాదు. ఇంకా కొంతమంది చేదస్తులు వెర్రివాళ్ళు ఉమ్మి కూడా మింగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వాళ్ళు వెళ్ళేది ఆసుపత్రికి తప్ప మోక్షానికి ఎక్కడికో ఏమాత్రం కాదు. అంటే శరీరం ఎంత తినాలో అంతా దానికి తినిపిస్తూ ఉండాలి. కానీ నియమితమైనటువంటి వేళల్లో నియమబద్ధమైనటువంటి పరిమాణంలో ఆహారాన్ని, ఏ విధమైనటువంటి తామసిక రాజసిక లక్షణాలు కలిగించనటువంటి వాటిని అంటే కోపం పెరగడం, విపరీతమైన ఆవేశం రావడం, ఎవరి మీదో ప్రతీకారం ద్వేషం తీర్చుకుందాం అనేది కాకుండా ఉంటే అది సదోపవాసం, నిత్యోపవాసం. అలాగే ఇది కూడా ఏ ఏ రోజుల్లో మాత్రమే ఆ సంగమాన్ని చేయాలో ఆ విధంగా ఆలోచించుకుని అలా చేసినట్టయితే అది నిత్య బ్రహ్మచర్యం అవుతుంది. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ఇది కుదురుతుందా, సాధ్యమా అని అనుకుంటారు. కాస్త జాగ్రత్తగా పురాణాలని కానీ ఇతిహాసాలని కానీ పరిశీలించి చూసి సత్సంతానం మనకు కలగాలనేటటువంటి అభిప్రాయము, ఆలోచనే కానీ కలిగితే అలా పూర్వం రోజుల్లో పెద్ద పెద్ద బామ్మగారు, అమ్మమ్మగారు అందరూ కూర్చుని ఆ గడప దగ్గర కూర్చుని ఏవో ఒత్తులలా అనుకుంటూ ఉంటూ లేకపోతే గోవిందనామాలు చదువుకుంటూ ఉంటే లోపలికి పోవడానికి వీలు లేకుండా ఉంది అయ్యో అని అనుకునేవారు. అవన్నీ ఆరోగ్య రహస్యానికి శాశ్వతమైనటువంటి సత్సంతానం కోసమని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విధానాలు. మా వంశంలో మంచి వంశకర్త్రి, వంశకరుడు కావాలనే ఊహతో ఏర్పాటు చేసిన విధానాలు. అలా ఆచరిస్తే అది సదోపవాసం, నిత్యోపవాసం అవుతుంది. ఇది నిత్య బ్రహ్మచర్యం కూడా అవుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. పేరేచెల్ల నుంచి గోపీలక్ష్మి రాస్తున్నారు.
బ్రహ్మానందానికి లౌకిక ఆనందానికి తేడా ఏంటి తెలియచేయగలరు అంటే రాస్తున్నారు. లౌకిక ఆనందం అంటే ఏదో వినోద దృశ్యాన్ని చూడడం, లేకపోతే ఒక చక్కనైనటువంటి పాటని 10 మంది కలిసి పాడుకోవడం, అనుకున్నటువంటి ఉద్యానవనానికో ప్రదేశానికో వెళ్ళడం, ఇవన్నీ లౌకికమైన ఆనందాలు. ఇవి తాత్కాలికమైనటువంటి ఆనందమే. ఆ దృశ్యాన్ని చూస్తున్నంతసేపు, ఆ ప్రదేశంలో తిరుగుతున్నంతసేపు, అక్కడ వినోదాన్ని చేస్తున్నంతసేపు మాత్రమే కలుగుతాయి లౌకిక ఆనందాలు. లౌకికము అంటే లోకానికి సంబంధించిన వస్తువులతో లోకానికి సంబంధించిన ప్రదేశంలో ఉండి చేసేటటువంటి పొందించుకునేటటువంటి ఆనందం లౌకిక ఆనందం. ఇది నాకు బాగా చూడడం ఇష్టం అండి అని చెప్పి చూసాం అంతే. చూసేంత వరకు ఆనందం ఉంటుంది, తరువాత మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకుంటే తప్ప ఆనందం కలగదు. బ్రహ్మానందం అట్లాంటిది కాదు, శాశ్వతమైనటువంటి ఆనందం. నారదుడు పని మనిషి కొడుకు, వాళ్ళ అమ్మతో పాటు అంట్లు చెంబులు పాచి ఈ పనులు చేయడానికి వెళుతూ ఉండేవాడు. యోగి పుంగవులందరూ బ్రహ్మాండంగా చాతుర్మాస్యాన్ని చేస్తున్నారు ఆ కాలంలో. అక్కడ రోజు కూర్చునేవాడు. వాళ్ళు చేసేటటువంటి అర్చనల్ని, పూజనల్ని, మంత్రాలను అన్నింటినీ కూడా చూస్తూ వింటూ ఉండేవాడు. దానిలో రుచి వాడికి ప్రారంభమైంది. వెళ్ళిపోయేటటువంటి రోజున అలా ఏడుస్తూ, అయ్యా మీరందరూ వెళుతున్నారు, ఇంతకాలంగా నేను నా కర్తవ్యం మా అమ్మ చెప్పినటువంటి దాన్ని విడిచి మీ దగ్గర కూర్చున్నాను, రేపటి నుంచి నాకు గతి ఏమిటని పెద్దగా ఏడ్చాడు. వాళ్ళు వెంటనే విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి 4 నామాలని మంత్రాలు అని ఉపదేశించారు. వాసుదేవాయ నమః, అనిరుద్ధాయ నమః, ప్రజుమ్నాయ నమః, సంకర్షణాయ నమః. ఇవి విష్ణు సహస్రనామంలో మంత్రాలు. అలాగే వాల్మీకి కూడా మరాని వ్యత్యస్త రూపంగా ఉపదేశించాడు నారదుడు. దాన్ని పుచ్చుకుని వాళ్ళు విపరీతంగా మననం చేసి 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 మంత్రాన్ని మననం చేయడంలో ఉండే అమోఘమైనటువంటి రుచిని తెలుసుకుని బ్రహ్మానంద స్థితికి వెళ్ళిపోయారు. ఆ స్థితికి వెళ్ళిపోయేసరికి పరమేశ్వరుడికి కనిపించవలసిన అవసరం ఏర్పడింది. అంటే వీళ్ళు ఆ స్థితికి వెళ్ళి పరమేశ్వరుని లొంగదీయగలిగారు తమ మంత్రశక్తితో. అది బ్రహ్మానందం, సామాన్యమైనటువంటి ఆనందం కాదు. అటువంటి వాళ్ళకి లౌకికమైనటువంటి ఏ ఆనందము కూడా, ఇదిగో ఈ చక్కనైనటువంటి రుచికర పదార్థాన్ని చేశాం, దాని మీద దృష్టి ఉండదు. ఈ బ్రహ్మాండమైన ఉద్యానవనాన్ని చూపిస్తున్నాం, దాని మీద దృష్టి ఉండదు. ఇంచేతనే ఏకాంతంగా ఎక్కడో చోట గుహలో కూర్చుని కొండ, ఏదో పెద్ద పెద్దమైనటువంటి కొండ చిలువలు, గబ్బులు, మండ్రగబ్బలు, తేళ్ళు, పాములు అన్నీ వస్తున్నా వాటి ఏమీ పట్టించుకోకుండా కేవలం అక్కడే దృష్టి నిలుపుచేస్తూ ఉంటారు. ఎందుకని? అది నిజమైనటువంటి ఆనందం అనే యథార్థాన్ని తెలుసుకోగలిగారు కాబట్టి. ఇలా చేసేటటువంటి తపశ్శక్తివంతులైనటువంటి వాళ్ళని, నిత్య తపస్సు చేసేవాళ్ళని రక్షించవలసిన ధర్మం భగవంతుడికి పట్టుకుంటుంది. ఎందుకని? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఫలానా మహర్షి కొండగోలో కూర్చొని తపస్సు చేసుకుంటూ అకస్మాత్తుగా పాముగాడితో మరణించను లాంటి వార్తాపత్రికలో మనం చూడం. ఎందుకని? వీళ్ళని రక్షించవలసిన బాధ్యత ఆయనకుంది కాబట్టి వీళ్ళు కేవలం అక్కడే చింతిస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధమైన రక్షణ వాళ్ళకి ఇచ్చేవారు. అది బ్రహ్మానందం అంటే. అసలు లోకాన్ని అంతటినీ మర్చిపోయి తామే తమలో భగవంతుడిని ధ్యానించేసుకుంటూ అహంగ్రహ ఉపాసన అని ఉంటుంది. అంటే నేనే బ్రహ్మని, నేనే శివుణ్ణి, నేనే విష్ణువుని అనే స్థాయికి వెళ్ళి తపస్సు చేయడం ఏదైతే ఉందో ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఈ లోకం అనేది పట్టనే పట్టదు. అది అలౌకిక ఆనందం, అదే బ్రహ్మానందం. మనకు కూడా జపాన్ని చేసుకునే సందర్భంలో ఓ గంటన్నర చేసిన ఒక క్షణంలో మనల్ని మనం మర్చిపోతాం, అది బ్రహ్మానందం. అలా మర్చిపోయేందుకే ఈ 1:29 చేసేది. ఒక క్షణమే మనకి అలా ఒక్కసారి మనం మర్చిపోయే స్థాయికి వస్తాం. అది అవసరం, అది బ్రహ్మానందం. మిగిలినవన్నీ లౌకిక ఆనందం. ఇవన్నీ శాశ్వతం కాదు, అది మాత్రమే శాశ్వత ఆనందం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా సూటిగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.